కార్పొరేట్ సంస్థల్లో భాష వేరుగా ఉంటుంది. అది సామాన్య ప్రజానీకానికి కూడా మన ఊరిలో మన సిటీల్లో పనిచేసుకునేటప్పుడు కూడా దాని భావం మనకు చాలా ఉపయోగపడుతుంది. అదే పదాలను మనం వాడాల్సిన అవసరం లేదు. కాకపోతే కార్పొరేట్ ప్రపంచంలో వాడే పదాలు, ఆ పదాలను ఎందుకు వాడతారు, అలాంటి వెకాబులరీలో ఎంతో కొంత మనకు కూడా పాండిత్యం, ప్రావీణ్యం, ఆ పరిచయం ఉండటం అనేది అందరికీ ఉపయోగపడే అంశం. కాబట్టి కొన్ని కాన్సెప్ట్స్ని మనం షార్ట్స్ రూపంలో ఇంట్రడ్యూస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి మేనేజ్మెంటు, మేనేజర్సు అనగానే ఎక్కువగా వినపడే మాట మేనేజ్ చేయటం, మేనేజర్, మేనేజ్మెంట్, ఈ పదాలు వినిపిస్తాయి. మేనేజర్ అంటే ఎవరు అసలు? మనం షాపుల్లో చూస్తాం, హోటల్స్లో చూస్తాం, రెస్టారెంట్స్లో చూస్తాం, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక సంస్థ, ఒక ఆర్గనైజేషన్లో ఏమేం పనులు జరగాలో రాసుకుంటారు, లేదా రాసుకోకపోయినా పేపరు పెన్నుతో రాసుకోపోయినా కానీ ఒక అండర్స్టాండింగ్లో ఉంటారు, ఒక అవగాహనతో ఉంటారు. ఆ పనిని ఎవరెవరు చేయాలి, ఏ పద్ధతి ప్రకారం చేయాలి అనేది కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది. అయితే ఒక 5 10 మందో కలిసి రోజువారీగా కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఆ పనులు చేయటంలో పొరపాట్లు జరగకుండా, ఆ పని చేయాల్సిన వాళ్ళు రోజువారీగా వస్తున్నారా, రావట్లేదా, ఎవరికైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు సెలవు పెడితే వాళ్ళ ప్లేస్లో ఎవరిని పెట్టుకోవాలి, ఆ పని ఆపొచ్చా, ఆ పని ఆపటానికి అవకాశం ఉన్న పని, అవకాశం లేని పని, ఇలాంటివన్నీ కూడా చూసుకోవడానికి పై ఎత్తున ఇంకో మనిషి కావాలి మనకి. వాళ్ళని కొన్ని సందర్భాల్లో సూపర్వైజర్ అంటారు. అంటే సూపర్వైజ్ చేయటం అంటే ఏంటంటే ఏమి జరుగుతుందో చుట్టం, ఏం జరుగుతుందో కొద్దిగా ప్లాన్ చేసుకోగలగటం. అయితే నిజంగా ఈ సూపర్వైజర్ అనే పదం కూడా మనం అలా అంటున్నామే, కానీ అది మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి పదమే. అతన్ని మేనేజర్ అని అనొచ్చు. కొన్ని సందర్భాల్లో సూపర్వైజర్ అంటారు. వాళ్ళ ఎడ్యుకేషన్ని బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి, ఇంకొద్ది కొన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, ఇంకొంత అనుభవం వచ్చిన తర్వాత, ఇంకొద్దిగా ఈ మనుషులతోటి, పనిచేసే వాళ్ళతోటి, ఎంప్లాయీస్ తోటి ఆ హ్యాండ్లింగ్ అదంతా అవగాహన పెరిగిన తర్వాత వాళ్ళని మేనేజర్స్ అనొచ్చు. ఇక్కడ మేనేజ్మెంట్ అనేది జనరల్ కాన్సెప్ట్గా చూసుకుంటే సూపర్వైజర్ చేసేది అదే, మేనేజర్ చేసేది అదే, ఇంకా పై స్థాయిలో వాళ్ళు చేసేది అదే. కాకపోతే కొంతమందినేమో మేనేజర్స్ అనే పదం వాడతాం, కొంతమందినే ఇంకొద్దిగా పై పదాలు, వేరే పదాలు వాడతారు. ఇన్ ప్రిన్సిపల్ చేసేవాళ్ళు ఉంటారు, ఎలా జరుగుతుందో, ఎలా చేయాలో ప్లాన్ చేసి చేయించే వాళ్ళు ఉంటారు, మానిటర్ చేసుకుంటూ ఉంటారు, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. సో చేసే వాళ్ళని మనం ఎంప్లాయీస్ అనో, వర్కర్స్ అనో అనే భాష మనం మాట్లాడితే, అలా అర్థం చేసుకుంటే వీళ్ళందరి చేత ఆ పనిని ఒక పథకం ప్రకారంగా చేయించగలగటం, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగు అందచేయటం, వాళ్ళు ఒకళ్ళు వచ్చినా రాకపోయినా సర్దుబాటు చేసుకోగలగటం, వాళ్ళు చేసిన పనిలో క్వాలిటీని మానిటర్ చేసుకోగలగటం, దాని ప్రకారంగా ఏమైనా ప్రాసెస్లో అడ్జస్ట్మెంట్స్ జరగాలో లేదో చూసుకోవటం, ఇవన్నీ కూడా చేయటాన్ని మేనేజ్మెంట్ అంటారు. సో బ్రాడ్గా ఇంత చెప్పలేరు కాబట్టి బుక్స్లో ఏం రాస్తారంటే, ఎ మేనేజర్ ఈజ్ ఎ పర్సన్ హూ మేనేజెస్ ఎ ప్రాసెస్ అండ్ హూ హెల్ప్స్ ప్రొడ్యూస్ ఎ ప్రోడక్ట్ ఆర్ డెలివర్ ఎ సర్వీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ పీపుల్. అంటే చేయగలిగిన వాళ్ళను ఉపయోగించుకొని ఒక ప్రాసెస్ ప్రకారంగా ఒక సర్వీస్ను ప్రొవైడ్ చేయటం కానీ, లేదా ఒక ప్రాసెస్ ప్రకారంగా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ప్రకారంగా ఒక వస్తువుని తయారు చేయటం కానీ చేయటంలో ఇతనికి అవగాహన ఉంటుంది. ఇతను ఆ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ పని చేయించగలుగుతాడు. ఇంకా షార్ట్కట్లో ఏం చెప్తారంటే, ఎ మేనేజర్ ఈజ్ వన్ హూ గెట్స్ థింగ్స్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్ అంటారు. మిగతా వాళ్ళ చేత, మిగతా వాళ్ళను ఉపయోగించుకొని తను ఏదైనా పని చేయించగలిగితే చేయించేవాడిని మేనేజర్ అంటారు. కాబట్టి రేపటి నుంచి మీరు ఏదైనా సెట్టింగ్లోకి వెళ్తే, ఒక రెస్టారెంట్లోకో, ఒక షాప్లోకో వెళ్ళినప్పుడు మీకు మేనేజర్ అనే పదం వినపడితే దాని అర్థం ఏంటంటే, అతనే చేయాలి అని కాదు, చేయగలరు కూడా కొన్ని సందర్భాల్లో, చేయకూడదని కాదు, కానీ జనరల్గా వాళ్ళకి ప్లాన్ చేసుకోవటం,
ఎవరెవరు ఏం చేయాలో చెప్పగలగటం, ఎవరెవరు వచ్చారో లేదో చూసుకోగలగటం, ఆ పని అయ్యేలాగా చూడటం, అయిన పనిలో క్వాలిటీ ఉందో లేదో చూసుకోగలగటం. ఒకవేళ అది మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ అయితే లైన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంటే వాళ్ళు ఆ వస్తువులు అనుకున్న పద్ధతి ప్రకారంగా తయారవుతున్నాయా లేదా, వాటి క్వాలిటీ బాగుందా లేదా, వాటిని సరిగ్గా ప్యాక్ చేస్తున్నారా లేదా, వాటిని సరిగ్గా డెస్టినేషన్కి పంపుతున్నారా లేదా, ఇలా చూసుకోవటానికి ఉండేటువంటి ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీపుల్ని మేనేజర్స్ అంటారు. వాళ్ళలో రకరకాల మేనేజర్స్ ఉండొచ్చు. మళ్ళీ మీరు మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి అయితే ఒక రకం మేనేజరు, సప్లై చైన్ అంటే ఒక వస్తువును ఒక చోట నుంచి ఒక చోట పంపించే విధానాల్లో పనిచేసే వాళ్ళని వేరే మేనేజర్స్ అంటారు. అలాగే సర్వీసెస్ని ప్రొవైడ్ చేసేవాళ్ళు సర్వీస్ మేనేజర్స్. ఏదైనా కాన్సెప్చువల్లీ దే ఆర్ డూయింగ్ సిమిలర్ వర్క్. వాళ్ళు చేసేది మేనేజ్మెంటు, వాళ్ళని మేనేజర్స్ అంటాం.